అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. మీ ఇళ్ళల్లో అందరూ కూడా సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, ఆయుర ఆరోగ్యాలతో ఈ సంక్రాంతి పండగని అంగరంగ వైభవంగా వైభవోపేతంగా చేసుకోవాలని ఆశిస్తున్నాను. అలాగే మనకు సంక్రాంతి అనగానే మనకు గుర్తుకొచ్చేది ఏంటి? పిండి వంటలు. అలాగే పిండి వంటలు అనగానే నోరూరించి అద్భుతంగా ఉంటాయి కదా. అలాగే ఎస్పెషల్లీ సంక్రాంతికి మనం సంక్రాంతి అండ్ దసరా ఈ రెండింటికి మాత్రం చాలా వెరైటీస్ చేస్తూ ఉంటాం. అందులో ఎస్పెషల్లీ సంక్రాంతికి అయితే మనకు నచ్చినన్ని, ఓపిక ఉన్నన్ని, ఇష్టం ఉన్నన్ని పిండి వంటలు అయితే చేస్తుంటాం. అంటే మా ఇంట్లో అయితే చేసుకుంటుంటాం మేము. సో మనకు అన్నింట్లలో కూడా అందరికీ నచ్చేది ఏంటి అంటే అరిసెలు. కానీ అరిసెలు నచ్చుతాయి కానీ చేయడానికి మాత్రం చాలా కష్టపడుతూ ఉంటారు. పాపం చాలామంది చేయడానికి భయపడుతూ ఉంటారు. కానీ ఇవాళ నేను మా ఇంట్లో అయితే అరిసెలు చేస్తున్నాను. చాలా ఈజీగా, మీరు భయపడకుండా టేస్ట్ఫుల్గా చేసే మెథడ్తో మీకు చెప్తున్నాను. సో ఈ అరిసెలు చేసే విధానం ఏంటంటే, మీరు రాత్రే నానబెట్టుకోండి రైస్ని. చాలామంది చాలా రకాలుగా చెప్తుంటారు, కానీ అలా కాకుండా రాత్రి, ఎందుకంటే నేను చేసి ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను. రాత్రి నానబెట్టుకోండి రైస్ని. దాదాపు ఒక 12 hours అట్లా నానతాయి కాబట్టి మార్నింగ్ మళ్ళీ కొంచెం కడుగుతున్నాను, కొంచెం లైట్గా స్మెల్ అనిపిస్తుంది అని చెప్పేసి. సో మార్నింగ్ దీన్ని కడిగేసి దీన్ని మళ్ళీ కొంచెం డ్రై అయితే చేయాలి. మనం పిండి పట్టడానికి ముందు కొంచెం డ్రై చేస్తే మనకి ఈజీగా పిండి మంచిగా సుతిమెత్తగా వస్తుంది అనమాట. సో ఈ అరిసెలు అయితే చాలా సాఫ్ట్గా రావడానికి, పాకం పర్ఫెక్ట్గా ఉండడానికి మంచి టిప్స్ అయితే నేను చెప్తాను. మీరు చూస్తూనే ఉండండి. ఇంకా మనం అరిసెల విషయానికి వస్తే, మనం ఎన్ని తిన్నా కూడా, ఎన్ని పిండి వంటలు తిన్నా, అంటే సకినాలు, గారెలు, మురుగులు ఇలాంటి, అంటే దేనికి వాటే సాటి అయినప్పటికీ కూడా అరిసెల టేస్ట్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. అందులో నేనైతే బెల్లము వేస్తూ ఉంటాను. దీంతో పాటు నేను యూజ్ చేసేది ఏంటి అంటే, నేను ఇంట్లో చేసిన నెయ్యిని మాత్రమే వాడతాను. దానివల్ల చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. స్మెల్ కానీ టేస్ట్ కానీ అద్భుతంగా ఉంటుంది. సో పాకానికి అయితే వచ్చేసాం మనము. పాకంలో నేనేం చేస్తున్నా అంటే బెల్లాన్ని తీసుకున్నాను. బెల్లం తీసుకొని దీంట్లో కొంచెం నెయ్యి వేసేసి కొన్ని వాటర్ అయితే వేసి ఈ బెల్లాన్ని ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. కొంచెం ఓపిక చేసుకొని మంచిగా కలుపుకోండి. మీడియం ఫ్లేమ్లో ఉండేటట్టు చూసుకోండి స్టవ్ని. ఇట్లా పాకాన్ని అయితే మీరు మంచిగా ఉండలు లేకుండా మంచిగా కలపండి. నేను ఎప్పుడైనా కూడా కొబ్బరి వేసేదాన్ని, కానీ ఎందుకు నాకు కొబ్బరి వేస్తే కొంచెము ఒక 10-15 రోజుల తర్వాత గట్టిగా అయినట్టు అనిపించినాయి. సో ఈసారి అయితే నేను కొబ్బరిని అయితే స్కిప్ చేస్తున్నాను. ఇట్లా అరిసెల పాకం ఏదైతే ఉందో, ఎస్పెషల్లీ మీరు మంచిగా సాఫ్ట్గా, అంటే ఒక 10-15 రోజులు, అంటే మనం చేసిన అరిసెలన్నీ అయిపోయేంత వరకు కూడా ఫస్ట్ రోజు చేసిన సాఫ్ట్నెస్ అయిండొచ్చు, టేస్ట్ అయిండొచ్చు, అలాగే ఉండాలి అంటే మాత్రం మీకు ఒక అద్భుతమైన టిప్ చెప్తాను. అదేంటి అంటే,
అరిసెలు టేస్టీగా ఉండడానికి ఫస్ట్ పాకం ఇంపార్టెంట్ అండి. ఈ పాకం ఏదైతే ఉందో నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. కన్సిస్టెన్సీ ఎట్లా ఉండాలి, ఈ రేంజ్లో ఉండాలి. ఇది పర్ఫెక్ట్ పాకం, మనకు అంటుకోకూడదు, చేతికి మంచి రౌండ్గా ఉండేటట్టు ఉండాలి. ఈ కన్సిస్టెన్సీలో వచ్చిన పాకం పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంకొక టిప్ ఏంటి అంటే, మనము పిండి ఏదైతే ఉంటామో పాకంలో పోసే పిండి ఉండలు లేకుండా కలుపుకోవడం ఒక ఎత్తు. దీంట్లో మనకు ఫ్లేవర్ కోసం నేనైతే ఇలాచీ వేస్తున్నాను. ఇలాచీతో పాటు కొంచెం షుగరు అండ్ ఇలాచీ రెండు కలిపి మిక్స్ చేసి పట్టుకున్నాను అనమాట. నేను దీన్ని వేస్తున్నాను. ఇది కూడా మంచి ఫ్లేవర్ కోసం చాలా బాగుంటుంది అని చెప్పేసి ఇలాచీని అయితే ఎక్కువ క్వాంటిటీలో నేను యూజ్ చేస్తున్నాను. సో అరిసెలు చాలా పర్ఫెక్ట్గా రావాలి అంటే, ఇప్పుడు మనం పాకం ఏదైతే ఏ కన్సిస్టెన్సీలో నేను చూపించానో ఆ కన్సిస్టెన్సీలో ఉన్న తర్వాత దీంట్లో మీరు పిండిని పోస్తూ ఉండలేకుండా కలుపుకుంటూ కొంచెం లూజ్గా ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే మరీ టైట్గా ఉంటే ఏమవుతుందంటే కొద్దిసేపు అయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత గట్టిగా అయిపోతుంది అనమాట. సో అలా కాకుండా కొంచెం లూజ్గా ఉంచుకోండి. లూజ్గా ఉంచితే ఏంటి అంటే మీకు లాస్ట్ వరకు కూడా అరిసెలు చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. కాబట్టి మీరు పాకం బట్టి ఒక 1 అవర్ తర్వాత వరకు కొంచెం టైట్గా అవుతుంది. సో కొంచెం లూజ్గానే ఉంచుకోండి. లూజ్గా ఉంచడం అనేది టిప్ దీంట్లో. ఏంటంటే మీకు అరిసెలు సాఫ్ట్గా రావాలి అంటే మాత్రం కొంచెం లూజ్గా ఉండేటట్టే చూసుకోండి. పిండిని భయపడకండి, అది లూజ్గా ఉంటే చాలా సాఫ్ట్గా ఉంటాయి. సో ఇలా అయితే వచ్చేసినాయి, చాలా బాగా. నేను వీటిని నెయ్యిలో అయితే కాల్చాను, చాలా టేస్టీగా ఉన్నాయి, చాలా సూపర్ ఉన్నాయి. మీరు కూడా ట్రై చేసి చూడండి తప్పకుండా.